ఇప్పుడే అందిన వార్త ప్రజలను అలర్ట్ చేసిన తెలంగాణ ఆరోగ్య శాఖ విజృంభిస్తున్న మరో కొత్త వైరస్. ఆ వైరస్ ఏంటి, వాటి లక్షణాలు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. కరోనా వైరస్ పంజా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. ఇప్పుడు ఇక మరో వైరస్ కలకలం రేపుతుంది. అత్యంత వేగంగా వ్యాపించే నోరా వైరస్ హైదరాబాద్లోనూ విస్తరిస్తుందని, ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ నోరా వైరస్ విషయంలో ప్రజలను అప్రమత్తం అయితే చేసిందనమాట. నోరా వైరస్ వ్యాధితో జాగ్రత్తగా ఉండాలంటూ శనివారం తన ట్విట్టర్ ఖాతాల్లో పలు సూచనలు చేసింది. కలుషితమైన నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి అనేది చెందుతుందని, దీంట్లో ప్రధానంగా లక్షణాలు చలి జ్వరము, వాంతులు, విరేచనాలు, నీరసము, కడుపు నొప్పి, డిహైడ్రేషన్ లక్షణాలు ఉంటాయని అయితే తెలిపిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ అంటే మూల స్తంభం లాంటిది. మొత్తానికి అక్కడి నుంచి రాకపోకలు అయితే ఉంటాయి కాబట్టి ఇక అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పటికే కరోనా ఎక్కడనో పుట్టి భారతదేశం అంతా అతలకుతలం చేసింది కాబట్టి మొత్తం మీద అయితే జాగ్రత్తలు కూడా పాటించాలని అలర్ట్ అయితే వచ్చిందనమాట తెలంగాణ రాష్ట్రం నుంచి. పరిష్కార మార్గాలు అయితే చెప్పారనమాట. చేతులను సబ్బుతో అయితే శుభ్రంగా చేసుకోవాలని, కాచి చల్లార్చి వడబోసినటువంటి నీరునే తాగాలని, ఇంటిని పరిశుభ్రంగా క్రిములు సంహారక మందులతో శుభ్రం చేసుకోవాలని. ఇక ప్రస్తుతం ఈ నోరా వైరస్ కేసులు హైదరాబాద్లోని యాకత్పుర, మలక్పేట, డబీర్పూలు, పురాని హవేలీ, ఇక మొగల్పూరతో పాటు పలు ప్రాంతాల్లో కేసులు అయితే నమోదయ్యాయి.